వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇవాళ టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు టీడీపీలో చేరనున్నారు. ద్వారకానాథ్ రెడ్డి బావ ఎంపీ విజయసాయిరెడ్డి, అక్క సునందరెడ్డి మినహా ఇతర కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి ద్వారకానాథ్ రెడ్డి మేనమామవుతారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇవాళ టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు టీడీపీలో చేరనున్నారు. ద్వారకానాథ్ రెడ్డి బావ ఎంపీ విజయసాయిరెడ్డి, అక్క సునందరెడ్డి మినహా ఇతర కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి ద్వారకానాథ్ రెడ్డి మేనమామ అవుతారు. మొత్తంగా వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు చంద్రబాబుతో నేడు భేటీ కాబోతున్నారు, టీడీపీలో చేరబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, టీడీపీలో భారీ ఎత్తున వైసీపీ నేతల చేరిక ఈ సాయంత్రం జరగబోతుంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి సొంత బావమరిది ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ సాయంత్రం చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరబోతున్నారు. విజయసాయిరెడ్డి ఆయన భార్య మినహా బంధువులంతా కూడా టీడీపీలో చేరుతున్నారని చెప్పి ఈ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఏదైతే తారకరత్న కుటుంబ సభ్యులు, తారకరత్న భార్య, అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ అత్త మామ వారందరూ కూడా టీడీపీలో చేరబోతున్నారు. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులంతా చేరుతున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా దాడి వీరభద్రరావు మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన మొన్నటి వరకు కూడా వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. నిన్నే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో ఈ సాయంత్రం ఆయన కుమారులు, ఆయన అనుచరులు మొత్తంగా భారీ ఎత్తున టీడీపీలో చేరబోతున్నారు. అదేవిధంగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు, వైసీపీకి చెందిన కీలక నేతలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారంతా కూడా సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. వేలాదిగా సాయంత్రం టీడీపీ కార్యాలయానికి రానున్నారు. వీరందరూ కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే చేరికలకు సంబంధించి టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారందరినీ కూడా చేర్చుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వారికి ఎటువంటి హామీలు కూడా ఇవ్వడం లేదు, పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎవరికి కూడా ఎటువంటి పదవుల విషయంలో ఒక క్లారిటీ అయితే వారికి ఇవ్వటం లేదు. ముందుగా పార్టీలో చేరి పనిచేయమని వారికి సూచిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.